హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మళ్ళీ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరో వివాదానికి తెరతీశారు. రాముడు మావాడే, మా నేపాల్లోనే పుట్టాడు, మేము ప్రచారం చేసుకోవటంలో వెనకబడుతున్నాం, ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియాలి, రాముడు వాల్మీకి రామాయణాన్ని అనుసరించి చూసినా కానీ రాముడు మా నేపాల్లోనే పుట్టాడు, మా దేవుడు అంటూ ఆయన కొన్ని కీలకమైన వివాదాస్పదమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకు ఆయన ఈరోజు ఫస్ట్ కాదు ఆయన చేసిన వ్యాఖ్యలు. 2020లో కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే రాముడు అయోధ్యలో కదా పుట్టాడంటే, అరే అయోధ్య మా దగ్గర కూడా ఉందండి అంటున్నారు. వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ దేశంలో బీరగంజ్ అనే ప్రాంతంలో ఒక కుగ్రామం ఉంది, అయోధ్య పహాడ్ అని ఉందన్నమాట. ఏంటది? అయోధ్య పహాడ్ అని ఉంది ఒకటి. అది చాలా కుగ్రామం, చిన్న గ్రామం. కానీ ఇక్కడే పుట్టినా కానీ మేము ప్రచారం చేసుకోలేకపోయాం, ఇంకా ఒక అడుగు ముందుకి శివుడు కూడా మా దగ్గరే పుట్టాడు అన్నాడు. సరే, శివుడు పుట్టాడంటే కైలాసం శివుడి నివాసం కాబట్టి ఆ రకంగా తీసుకున్న కైలాసం పర్వతాల పక్కనే నేపాల్ ఉంటుంది కాబట్టి బహుశా అలా చెప్పారేమో అనుకున్నా. కానీ మొత్తం మీద రాముడిదైతే ఖచ్చితంగా అయోధ్యనే కదా. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారు అంటే, కోసల రాజధాని అయోధ్యలో పుట్టాడు రాముడు. కోసల రాజధాని అయోధ్య ఎక్కడున్నదంటే ఈ ఉత్తరప్రదేశ్లో ఉండే ఫైజలాబాద్ దగ్గరలో ఈ అయోధ్య ఉంది. గంగా నది తీర ప్రాంతంలో పుట్టాడు. సో గంగా నది కూడా అయోధ్యకు తీర ప్రాంతంగా ఉంది. గంగా నదికి తీర ప్రాంతంగా అయోధ్య ఉన్నది. మూడో పాయింట్, సరయూ నది దగ్గర స్నానం ఆచరించిన తర్వాత ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. సరయూ నది కూడా అక్కడే ఉంది. సో ఈ ఏ రకంగా చూసుకున్నా ఆయన పుట్టినది అయోధ్యలో. సో గంగా నది పరివాహక ప్రాంతంలో పుట్టారంటే మా దగ్గర కూడా గంగా నది ఉంది అనే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎట్లా ఒక్కసారి చూద్దాము. చూడండి, ఇది భారతదేశం. నేపాల్ ఎక్కడుంటుంది? ఇది నేపాల్, ఈ బిట్టు నేపాల్. గంగా ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టింది. గంగోత్రి, యమునోత్రి, హిమాలయ పర్వత ప్రాంతాల్లో గంగా నది పుట్టి ఇలా ప్రవహించి ఇలా 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 వచ్చి ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇందులో రెండు నదులు, ఇక్కడ ఒకటి నేపాల్ నుంచి ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఈ మూడు నదులు కూడా గంగా నదిలో కలుస్తున్నాయి తప్ప గంగా నది అక్కడి నుంచి ఉద్భవించలా. గంగా నది తీర ప్రాంతంలో ఉందంటే మా దగ్గర కూడా గంగా నది ఉందంటే ఒక పాయ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గంగా నదిలో కలుస్తుంది అనమాట. కాబట్టి ఈ దగ్గరలోనే ఉంది కాబట్టి అయోధ్యలో పుట్టాడు అని చెప్తున్నారు. ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది మనం చెప్పుకునే ముందు ఒక్కసారి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, దీని వెనక ఉన్న దురుద్దేశాలు ఏంటనేది మాట్లాడుకునే ముందు త్రిశక్తి పీఠాధిపతి బనారస్ గురూజీ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు శాస్త్రోక్తంగా వాల్మీకి నిజంగా చెప్పింది ఏంటి, ఆయన చెప్తున్నది ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, ఈ మళ్ళీ కేపీ శర్మ ఓలీ అనే ఆయన 2020లో ఒకసారి చేశారు గురువు గారు ఇలాంటి వ్యాఖ్యలు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. రాముడు నేపాల్లోనే పుట్టారు అని చెప్తున్నారు గురువు గారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు భారతదేశం అనేటువంటిది ఒకప్పుడు అఖండ భారతంగా ఉన్నది. మనము ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడు నేపాల్ కూడా మనదే అనొచ్చు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మూలకంగా మనం అనవసరమైనటువంటి వివాదాలను కొని తెచ్చుకుంటమే తప్ప ఉపయోగం ఉండదు. నిజమైనటువంటి చరిత్రను వక్రీకరించి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి విషయంలో భాగంగా ఇప్పుడు నేపాల్ శర్మ గారు ఏదైతే చేశారో దాన్ని మనం ఆ విధంగానే చూడాలి. ఓకే, ఇప్పుడు ఆయన అంటున్నారు అయోధ్య మా దగ్గర కూడా ఉంది, బీరగంజ్ మా ప్రాంతం, బీరగంజ్ అనే ప్రాంతం ఉంది, అక్కడ సమీపంలో ఒక అయోధ్య పహాడ్ అని ఉందంట. అయోధ్య పహాడ్ అదొక చిన్న గ్రామం అట. సో అది మేమే ప్రచారం చేసుకోవటంలో మేము వెనకబడ్డాము, ఆ అయోధ్యలో మా దగ్గర కూడా ఉంది ఒక అయోధ్య, అందులో పుట్టాడని చెప్తాడు ఆయన. కరెక్టే. వారన్న దానికి మనం ఆలోచన చేసినట్లయితే వాల్మీకి రామాయణంలో అయోధ్య నగరానికి సరయూ నది ఉన్నది అని సెలవిచ్చారు. మరి అక్కడ ఆయన చెప్తున్నటువంటి ఆ కుగ్రామంలో ఉండేటువంటి అయోధ్య పహాడికి సరయూ నది ఉన్నదా? లేదు. మరి లేనప్పుడు అది అయోధ్య మహానగరం ఎట్లా అవుతుంది?
ఒకటి. రెండోది, వాల్మీకి రామాయణంలో అయోధ్య మహానగరము అన్నారు కానీ కుగ్రామం అని చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, పురాణాలన్నిట్లో కూడా 7 నగరాల్ని చాలా పుణ్యమైన నగరాలు. అక్కడ మనము ₹1 దానం చేస్తే ₹1,00,00,000 దానం చేసేటువంటి పుణ్యం లభిస్తుంది అనేటువంటి పురాణాలన్నీ కూడా. ఒక దానమే కాదు, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ విధంగా గొప్ప ఫలితాలు ఇస్తాయి. దానిలో అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి అని పట్టణాల పేర్లు సుస్పష్టంగా రాశారు. ఓకే. మరి ఈ పట్టణాలన్నీ కూడా, ఈ పట్టణాలు అంటే మహానగరాలు. ఇప్పుడు చెప్పాలి అంటే దాన్ని మన భాషలో మహానగరాల కింద అప్పట్లో పట్టణాలు అనేవారు. ఓకే. మరి ఆ పట్టణాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి కదా, భారతదేశం బయట వెలుగులైతే లేవు కదా. అవునండి. కాబట్టి ఆయన ఎలా మాట్లాడారు అనే దాన్ని ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే ఈ పురాణాలు, అన్ని పురాణాల్లోనూ ఈ ఏవైతే నేను చెప్పానో అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచి అనేటువంటి పట్టణాలని భారతదేశం లోపల ఉన్నాయో బయట ఉన్నాయో ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి గురువు గారు, శిలాఫలకాలు చూసినా, ఈ పాళీ గ్రంథాలు చూసినా, సంస్కృత గ్రంథాలు చూసినా ఇదే అయోధ్య అని చెప్తున్నా. ఈ అయోధ్యలోనే భారతదేశంలో ఉండే ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించినట్టుగా ఈ శిలాఫలకాలంతా కూడా లిఖించబడి ఉందట. అట్ ద సేమ్ టైము, అంటే నేను కాస్త రీసెర్చ్ కూడా ఇస్తాను, అట్ ద సేమ్ టైము బౌద్ధ గ్రంథాల్లో కూడా సాకేత, శ్రీరాముడు పుట్టింది సాకేత అనే ప్రాంతంలో, సాకేత రామ్ అని కూడా అంటుంటారు. ఇది అయోధ్యకు పూర్వపు నామం అంట కదా గురువు గారు. అలా బౌద్ధ గ్రంథాల్లో కూడా రాసి ఉన్నారట. అది గురుగారు. ఇప్పుడు వారు ఏమి చేసినా కూడా అది వారి స్వప్రయోజనం ఏదో దానిలో దాగి ఉన్నదే తప్ప వాల్మీకి రామాయణంలో అవన్నీ ఎక్కడ రాయబడి లేవు. మనకి వాల్మీకి రామాయణం ప్రాధాన్యం. అవునండి. తర్వాత ఎన్ని రామాయణాలు ఎంతో మంది రామభక్తులు వారి వారి అభిప్రాయాలను వెలిపుచ్చుతూ చాలా రాశారు. ఇప్పుడు మన భద్రాచల రామదాసు కూడా రాముల వారి దర్శనం చేసుకుని తను కూడా ఇక్కడ అయోధ్యలో మాదిరిగా అన్ని ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి అది వారి భక్తుల యొక్క భావనలు, వారి మనసుకు కలిగినటువంటి ఆ భగవంతుడు ఇక్కడ తిరిగాడు, నా దగ్గర ఇక్కడ కూర్చున్నాడు, ఇవన్నీ చెప్పుకునే భావనలు. ఇప్పుడు ఎవరి మీద ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, బాగా ప్రేమ ఉందనుకోండి, ఆ మనిషి మీద ప్రేమ కొద్దికి మనము కాలనీలకు కానీ మన ఇళ్లలో మన పిల్లలు పుట్టినప్పుడు కానీ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అంతేగా. పెట్టుకున్న తర్వాత కొద్దిగా వీడే అతను అయిపోతారా? బాగా చెప్పారు. అవును కదండి. శ్రీరాముల వరకు చాలా మంది పెట్టుకున్నారు, అందరూ శ్రీరాములు అయిపోతారా? అంతేనండి. మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఉన్నది, హస్తినాపురం అని, అయోధ్య నగరం అని ఉన్నారు. కాబట్టి మా దగ్గర రాముడు పుట్టాడంటే నేను ఏమైనా బాగుంటుంది? అంతే కదండి, అంతే కదండి. ఇక్కడ కూడా కొన్ని ఆనవాళ్ళు వస్తాయి. అక్కడి నుంచి 2 శిలాఫలకాలు అయోధ్యలోంచి 2 శిలాఫలకాలు తీసుకొచ్చి ఇక్కడ భూమిలో పాతేసాను అనుకోండి, మీకు తవ్వితే శిలాఫలకం దొరికిందని చెప్పొచ్చు నేను. అంతేగా. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూసి ఓరవలేనటువంటి దేశాలు మాట్లాడేటువంటి మాటలు. ఓకే గురుగారు. దీన్ని మనం ఆ కోణంలో చూడాలి. భారతీయ ప్రతిష్ట ప్రస్తుతం భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప విశేషమైన పని ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై గంగా మాతాకి, జై శ్రీరామ్ అనే నినాదాలు ఎక్కువయ్యేసరికి ఈ భారతదేశానికి ప్రపంచం నలుమూలల నుంచి ఒక కీర్తి వచ్చేసరికి ఇలాంటి వాడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు సహజంగా మన దగ్గరే మీరు ఎదుగుతున్నారనుకోండి, మీ వెనకాతలు పనిచేసేవాడు మీ ఎదుగుదలను తట్టుకోలేరు కదా. ఇప్పుడు భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేక చాలా మంది ఇలాంటి మాటలు, ఇలాంటి కొత్త కొత్త రకరకాలైనటువంటి ఉపయోగ లేనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. బాగా గమనించుకోండి. గురుగారు నిజమే, మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు నేపాల్ పక్కనే టిబెట్ ఉన్నది. మరి ఆ టిబెట్ లో ఉండేటువంటి బౌద్ధానికి సంబంధించిన ప్రధానమైనటువంటి పీఠాధిపతి వారికి అక్కడ భవిష్యత్ అంధకారం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశమే ఆ పీఠాధిపతిని రక్షించింది. అవునండి, అవునండి. ఇలాంటి నియమాలు, ఇలాంటి ఆచరణ కలిగినటువంటి
పరుల యొక్క సుఖాన్ని, పరుల యొక్క ప్రేమని పంచి పుచ్చుకునేటువంటి విధానం ఈ భారతదేశంలో జన్మించినటువంటి భారతదేశము అంటే ఇదే. ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నామో అదే నిజమైనటువంటి భారతదేశము. ఈ భారతదేశాన్ని వారి వారి స్వార్థ ప్రయోజనం గురించి అప్పట్లో పరిపాలించినటువంటి పాలకుల దగ్గర నుంచి ఎవరెవరు ఎన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో మనకి అక్కడక్కడ కొన్ని వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది అలాంటి వారి స్వప్రయోజనాలకు సంబంధించిన తప్ప వాల్మీకి రామాయణానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. వాల్మీకి రామాయణానికి సంబంధించింది కరియా నది ఒడ్డున అయోధ్య మహానగరం ఉన్నది, దానికి ఫలానా వైపున గంగా తీరం ఉన్నది, ఫలానా వైపున ఫలానా వారి యొక్క సంస్థానం ఉన్నది. అక్కడ ఆ స్థలంలో ఫలానా విధముగా కొన్ని మహత్త కలిగినటువంటి అక్కడ గుండాలు కూడా ఉన్నాయి. గుండాలు అంటాం మనం, నీటి గుండాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే సీతాదేవి గారు స్వయంగా వంట చేసుకుంటానికి జనక మహారాజు గారు కట్టించినటువంటి వంటశాల కూడా మనం ఇప్పుడు ఏదైతే మన అయోధ్య రామ మందిరం ఉన్నదో ఆ ఊర్లోనే ఉన్నది. కాబట్టి మనకి ఇన్ని రకాలైనటువంటి ఇన్ని నియమాలతో కలిగినటువంటి చక్కని సంప్రదాయబద్ధమైన సాక్ష్యాలు మనకి ఇక్కడ ఉండగా ఎవరో ఒక నేపాల్లో ఒక శర్మ మాటలు మనం అసలు పట్టించుకునే అవసరం లేదు. ఆయన స్వప్రయోజనానికి భారతదేశం కంటే మా దేశం గొప్పదని, వారి దేశం గొప్పదైతే వారి దేశానికి గొప్పగా పొగుడుకోమనండి, వారి దేశానికి సంబంధించిన గొప్ప బలను ప్రదర్శించమనండి, ప్రభుత్వంలో ప్రజలకు అందరికీ కూడా మన దేశం ఇంత గొప్పది అని చెప్పుకోమనండి. స్వయంగా అక్కడ రాజావారే భారతదేశాన్ని ఎప్పుడు కీర్తించేవారు. అంత పుణ్యభూమి ఇది. గురుగారు, అక్కడ పరిపాలించిన వారందరూ కూడా భారతదేశాన్ని కీర్తించారు. ఇక్కడే రాముడు ఉన్నాడు, ఇక్కడే కాశీ మహానగరం ఉన్నది, ఇక్కడే కాంచి మహాపట్టణం ఉన్నది, ఇక్కడనే అవంతిదాసి మహాపట్టణం ఉన్నదని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. మరి వారి వారి ఊళ్ళలో వారి వారి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడే దర్శనం చేసుకోలేదు. అవును గురుగారు, కరెక్ట్ మీరు చెప్పిన కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చెయ్యాలి. మనం ఈ విధంగా ఈ కోణంలో మనం వాటి గనక మనం ఎండగట్టినప్పుడు మళ్ళీ భారతదేశం మీద వారి ప్రవర్తన కలిగి ఉండకుండా ఉంటారు. ప్రభుత్వం వారు కూడా సమాధానం ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. గవర్నమెంట్ కూడా దీని మీద ఒక కౌంటర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందేమో, లేకపోతే అంటే దీని వెనుక ఉన్న ప్రధానమైన రీజన్స్ ఏంటి? 2020లో ఈ రకమైన ఆరోపణ, ఈ రకమైన అంటే ఏమంటారు, ఆరోపణ కాదు, ఈ రకమైన ప్రచారాన్ని చేయటాను అంటే కేపీ శర్మని చేశారు. చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లిపి లేక్ కాలాపాని అనే ఒక సరిహద్దు వివాదం ఉందంట. భారతదేశానికి అలాగే నేపాల్కి ఒక సరిహద్దు వివాదం ఉన్నప్పుడు కావాలని రెచ్చగొట్టేందుకు, ఆ సరిహద్దు వివాదాన్ని సొమ్ము చేసుకోవటానికి రెచ్చగొట్టేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు ఆ రోజు చేశారు కేపీ శర్మ ఓలి. ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇవాళ కూడా రెండు విషయాలు ఇవాళ ప్రధానంగా ఉన్నాయి. కేపీ శర్మ లేకపోతే నేపాల్ ప్రభుత్వం ఇవాళ చైనా చెప్పు చేతల్లో ఉన్నది. చైనా చెప్పు చేతుల్లో ఉండటం కారణంగా కావాలని ఏదో ఒక వివాదాన్ని రాజేయాలి కాబట్టి చైనా ప్రోద్బలంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనుకోవాలి. మరొక అంశము టిబెట్ అంశంలో, ముఖ్యంగా దలైలామా వారసుడికి సంబంధించిన అంశంలో భారతదేశం గట్టి కౌంటర్ ఇచ్చింది చైనాకు. సో మీరు జోక్యం చేసుకోవద్దు, మేము జోక్యం చేసుకోము వాళ్ళ వారసుల ప్రకటనలో, వాళ్ళ హక్కు అది అని చెప్పేసి చెప్పాం. అలాంటప్పుడు దీనికి కౌంటర్గా ఈ రకమైన వ్యాఖ్యలు చైనా చేయించి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఎప్పుడు వివాదం ఉన్నా, ఎప్పుడు ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు భారతదేశం మీద ఏమైనా మాట్లాడాలన్నా వెంటనే ఈ రకమైన మతపరమైన అంశము, రాముడికి సంబంధించిన అంశం తెర మీదకి తీసుకురావడం కేపీ శర్మ ఓలికి సహజ పరిణామంగా మారిపోయింది. కాబట్టి భారతదేశం కూడా దీనికి సంబంధించి ఒక గట్టి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది.